వార్త వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పంలో హతీరాం బావాజీ మఠం కూల్చివేతకు కుట్ర జరుగుతోందని రాష్ట్ర గిరిజన హక్కుల సాధన సమితి అధ్యక్షుడు భాస్కర్ నాయక్ ఆరోపించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన హతీరాం బావాజీ మఠం అనేక దశాబ్దాల చరిత్ర కలిగి ఉందని గుర్తు చేశారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని వందల ఎకరాల మఠ భూములను కాపాడేందుకు గిరిజనులు కఠిన పోరాటం చేస్తారని ఆయన హెచ్చరించారు. మఠం ఆస్తుల పరిరక్షణలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గవని భాస్కర్ నాయక్ స్పష్టం చేశారు. వేలాది ఎకరాల భవనాలు కన్నేసిన కూటమి ప్రభుత్వం అనేక శతాబ్దాలు కలిగిన చారిత్రక కట్టడం కూల్చే ఉద్దేశమేనా సనాతన ధర్మం అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. సనాతన ధర్మ ప్రయత్నం అంటే అత్యంత పురాతన చరిత్ర గల కట్టడాలను భవనాలను కూల్చేయడమన సనాతన ధర్మ పరిరక్షణము. ప్రఖ్యాతించిన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎందరో భక్త శిఖామణులు స్వామివారి వైభవాన్ని కీర్తించారు. ముఖ్యంగా ఈనాటి ఎన్నెన్నో మఠాల అధిపతులు, సంతులు, సాధువులు వారి యొక్క శిశువులు కొనసాగుతూనే ఉన్నారు. మఠం ఆస్తి జోలికి వస్తే ఎవరు వచ్చినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన తప్పదు. హతీరాం బావాజీ కలిగి ఉన్న కోట్లాది మంది గిరిజన సంస్కృతిపై దాడి అని నేను అభివర్ణిస్తున్నాను. హతీరాం బావాజీ ఆస్తులు పురాతన సంస్కృతిని కాపాడుకునే కార్యక్రమంలో ఆత్మార్పణ, బలిదానం